take it all. That's why I came, country boy stepping, yeah, I'm country boy stepping. Country boy stepping, yeah, I'm country boy stepping. Yeah, they can't get like me, rockin' boots and white tee. Designer on my cuff, ain't something like a Moby. Country boy stepping, yeah, I'm country boy stepping. Country boy stepping, yeah, I'm country boy stepping. Artist out the ranch, I just told you that I'm bout it. I might take offense if you tell me that you doubt it. That's just what it is, yeah, I'm known to make it rowdy. Then I'm for the fit, and I drive a wide body. హాయ్ వెల్కమ్ టు సుప్పు మిన్ను సఫారీ. ఇది యాక్చువల్గా మేము ఏంటంటే ఈరోజు కొత్తగా స్టార్ట్ చేసాం ఛానల్. ఇది ట్రావెలింగ్ ఉంటుంది, క్యాంపింగ్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మేము బైక్ మీద వెళ్తాము, కార్లో వెళ్తాము, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ క్లైమేటికల్ కండిషన్స్ వి చూస్. ఈరోజు ఏంటంటే మేము అనంతగిరి హిల్స్కి వెళ్తున్నాము. ఫస్ట్ వీడియో అన్నమాట. ఇది మా యూట్యూబ్ ఛానల్లో ట్రావెలింగ్కి ఫస్ట్ వీడియో ఇది. సో మేము బైక్ పైన హిమాలయన్ 450cc రాయల్ ఎన్ఫీల్డ్ పైన నేను మా ఆయన, నా పేరు సుప్పు, ఈయన మిన్ను. సో మా ఇద్దరి సఫారీ ఈ ఛానల్లో మీరు చూస్తూ ఉంటారు. మధ్య మధ్యలో కిడ్స్ కూడా యాడ్ అవుతూ ఉంటారు. మాకు ఇద్దరు అమ్మాయిలు, కిడ్స్ కూడా యాడ్ అవుతూ ఉంటారు. సో ఈరోజు వచ్చేసి అనంతగిరికి వెళ్తున్నాము. హైదరాబాద్ టు అనంతగిరి రోడ్ ట్రిప్ లాగా క్యాంపింగ్ కుకింగ్ అండ్ సైట్ సీయింగ్ అన్నీ ఉంటాయి, ఈ వీడియోలో వస్తాయి. సో మోస్ట్లీ ఇది మా ఫస్ట్ వీడియో, ఇది మా ఇంట్రడక్షన్ కూడా అనుకోవచ్చు. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కోసం చూస్తున్నాము. అండ్ ఏంటంటే కొద్దిగా క్లైమేట్ అనేది ఇది మాన్సూన్ సీజన్ కాబట్టి వర్షం పడుతుందా లేదా అని తెలియదు, క్లౌడీ ఉంది. బట్ మేము అడ్వెంచర్ చేయాలని అనుకుంటున్నాము. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ అడ్వెంచర్. యాక్చువల్లీ మీకు ఇప్పుడు క్లైమేట్ కూడా చూపిస్తాము, అసలు సహకరించట్లేదు. బట్ అయినా కూడా మేము అడ్వెంచర్ చేయాలి అని అనుకుంటున్నాము. మేము ఇద్దరమే వెళ్తున్నాము ఇప్పుడైతే. సో క్యాంపింగ్కి సంబంధించినవన్నీ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి ఏందన్న మొబైల్, టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 9:28 అవుతుంది. మార్నింగ్ 9:28, సాటర్డే ఈరోజు. సో 9:28 మేము వెళ్ళేసరికి 9:45 వరకు మేము స్టార్ట్ అయిపోతాము, అంతా లగేజ్ అంతా సెట్ చేసుకొని. సో ఈ వీడియోలో మొత్తం వస్తూ ఉంటుంది. ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి కోసం చూస్తున్నాము, చాలా మంచి వీడియోలు చేస్తాము మేము. అండ్ ఫర్దర్గా మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. ఓకే, ప్లీజ్ డూ సపోర్ట్. ఇంకా స్టే ట్యూన్, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎన్ని లీటర్స్ నాన్న? 1080 అంటే 9 లీటర్స్. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. Never you calling my name, I'm taking my seat.
ఫస్ట్ బ్రేక్. ఎస్. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. In 200 meters, turn left. చలో. ఇట్లా బ్యాగ్ వేసుకోవడానికి వావ్. అసలు వీడియో కావాలంటే నేనంటే బ్లైండ్ కాదు, ఎవ్రీథింగ్ షుడ్ బి డాక్యుమెంటెడ్ అని అంట నేను. అర్థమైందా? ఎవ్రీథింగ్ షుడ్ బి డాక్యుమెంటెడ్. నువ్వు వెళ్ళు, ముందు వెళ్ళిపో. ఉగ్రం మరి కొట్టేది లోపల పోయి వచ్చిన తర్వాత బయట కొట్టాలేమో నిన్ను. కొట్టాలా? But you think you're doing it wrong. Ooh. High pressure underground. Ooh. Your body's on time, made it. Your body's on time, made it. రాలది లేపు, ఒక మధ్యలో లేపు, మధ్యలో పట్టుకొని లేపు. లేపు, అక్కడ రాయి, రెండు రాళ్ళు తీసి మధ్యలో పట్టుకొని. ఆగు, అట్లా కాదు ఈ లేపుడు.
ఫైనల్గా టెంట్ కష్టపడి యుద్ధం చేసి గాలితోనే పెట్టాం ఫైనల్గా. చూపించు. గాలి అయితే అసలు ఎట్లా వస్తుందో చూడండి. విండ్ అయితే 60 స్పీడ్లో వస్తున్నట్టుంది. క్లైమేట్ అయితే చాలా బాగుంది. మేమైతే అనంతగిరి హిల్స్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడైతే మనము క్యాంపింగ్ చేస్తున్నాము. మొత్తం టెంట్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాము. చాలా బాగుంది. ఇది 3 మెంబర్స్ టెంట్, నిన్న చెప్పాను కదా అది. ఫైనల్గా యుద్ధం చేసి ఫైనల్గా టెంట్ రెడీ చేసాము. ఆల్మోస్ట్ ఇటు పట్టుకుంటే అటు వెళ్తుంది, అటు పట్టుకుంటే ఇటు వెళ్తుంది. గాలి 360 డిగ్రీస్లో తిరుగుతుంది. అయినా కూడా కష్టపడి ఫైనల్గా అయితే రెడీ చేసాము. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ మనం వంట చేసుకోవాలి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ వచ్చేసి టైం చూడండి ఎంత అవుతుందో. 1:53 అవుతుంది గైస్ టైము. క్లైమేట్ చూడండి ఎట్లుందో, ఫుల్ వర్షం పడేలాగుంది. చుట్టూ మాత్రం మొత్తం గ్రీనరీ, చాలా బాగుంది. ఇక్కడైతే టెంట్ ప్లేస్ దొరికింది, మంచిగా సెట్ చేసుకున్నాము. సేఫ్ ప్లేస్ లాగా అనిపించింది. ఇంకా తెలీదు, ఇప్పటివరకు అయితే మేము టెంట్ అయితే మొత్తం ఫిక్స్ చేసుకున్నాము. గాలి మాత్రం చాలా వస్తుంది. సో ఇంకా లెట్స్ స్టార్ట్ అవర్ కుకింగ్. వంట చేసుకుందాం ఇప్పుడు, ఓకేనా? సో వర్షం స్టార్ట్ అయింది. ఇంకేంటంటే ఇప్పుడు ఇది మా సెటప్. సో సామాన్ ఏమేమి తెచ్చుకున్నాము అన్నది మొత్తం చూపిస్తాను. ఇప్పుడైతే టైం 2 అవుతుంది, 5 minutes to 2. క్లైమేట్ చూడండి దీని వెనకాల ఎట్లుందో. సో శివ గారు వచ్చేసి ఇప్పుడు అంతా ఇదైతే సెట్ చేశారు. ఇట్లుంది క్లైమేట్, చూసిండ్రు కదా, మంచి గ్రీనరీలో మనం ఈరోజు క్యాంపింగ్ కుకింగ్ కూడా చేసుకుంటాము. ఎంత టైం పడుతుంది వీడియో మొత్తం చూస్తాము, వీడియో మొత్తం చూపిస్తాము. సో ఇది వచ్చేసి సుప్పు మిన్ను సఫారీలో ఫస్ట్ వీడియో. మొత్తం కలిపి బయటకు తీయాలి నాన్న. ఆహా, వర్షం స్టార్ట్ అయింది. వంట అనగానే వర్షం స్టార్ట్ అయింది కదా. ఇక్కడ రాయి ఉంది మిన్ను. ఆహా, మెల్లగా కింద. ఇది బయట పెట్టుకుందామా? ఎందుకు బయట చేసుకుందామా? ఉన్న అక్కడే కూర్చొని చేసుకుంటావా స్టూల్ మీద? ఇక్కడే కూర్చో, ఇక్కడే చేసుకుందాము. మరి కట్టి అదే నేను ఇది బయట పెట్టాలి కదా. ఓకే, నాకు ఒక చికెన్ ఇందులో కడగాలి చెప్తే కడిగేస్తాను. ఇక్కడ పెట్టినా, అక్కడ పెట్టు. ఇగో ఇది ఇట్లా పెట్టాలి. దాని డబ్బా ఇట్లా యూలాగా పెడతాం. ఇది కూడా పెడదాం, ఇట్లా ప్రాబ్లం లేదు. ఇటు పక్క ఒకటి పెట్టొచ్చు గాలికి. మరి నేను వంట ఎట్లా చేయాలి? ఇట్లా ఓకే కదా. చికెన్ కడిగే వాటర్. ఇదేంట్రా ఈగలా కాకులా? బాబాయ్ కాకులేంటి? అటాకింగ్ మోడ్లో ఉన్నాయి. మంచి గడుగు. హలో, పడిందా? అయిపోయిందా? థర్డ్ టైం వాషింగ్. అసలు ఇంకొక స్టూల్ తెచ్చుకొని ఇక్కడ కూర్చో. ఇవ్వనా నీకు ఆ స్టూలు? చికెన్ రెడీ అయిపోయింది, అడిగేసాము. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము. ఆయిల్, సాయంత్రం టీలోకి కాఫీ కదా, కాఫీలోకి షుగర్, ఉప్పు, పసుపు. రావద్దు కారం అంటావు రావద్దని అంటావు నువ్వు. ఫస్ట్ గైస్ పసుపు స్పూన్ తెచ్చాను, అక్కడ పెట్టినాం. నాట్ ప్లాస్టిక్, ఇట్స్ వుడెన్, నో ప్లాస్టిక్. పసుపు, ఓకే.
వేస్తాము. ఇది హోమ్ మేడ్ పసుపు కాబట్టి బయట పసుపులు అయితే కలర్లు ఉంటాయి. ఇది హోమ్ మేడ్ పసుపు కాబట్టి ఓకే. పసుపు సాల్ట్ చాలా తక్కువ, తగ్గించు. సాల్ట్ కొంచెం ఎక్కువ కాదు నాన్న, నాకు తెలుసు కదా. అండ్ కారం. పీకాక్స్ అయితే భలే అరుస్తున్నాయి గైస్, ఎంత బాగున్నాయో పీకాక్స్ అయితే. ఇది కారం కొంచెం కింది నుండి వేయాలి ఎందుకంటే గాలి బాగుంది. కారం సరిపోతుందా? మిర్చీలు ఎత్తావు 2 మళ్ళీ. ఇగో కారం. కారం చాలా వేసేసింది. ఏం వేయలే, నువ్వు ఎక్స్ట్రా లేయకు. పెరుగు మర్చిపోయాము. ఇది అది షుగర్ ఎందుకో కొంచెం వేస్తా, చికెన్ వేస్తా కదా నాన్న ఇప్పుడు. ఇదిగోండి కొంచెం షుగర్, కొంచెం చక్కెర వేస్తా ఇప్పుడు. కానీ ఇప్పుడు మా వారు ఏం చేస్తారంటే, మిను అది తీసుకొచ్చినావా? ఇది అల్లం అది ఉంది కదా కవర్. మనకి ఇంట్లో అల్లము లేదు, అయిపోయింది. అండ్ ఆల్సో ఈ అల్లం బయట అల్లం కొనాల్సి వచ్చింది. టెంట్ వేయడము ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అయింది. ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం టెంట్ వేయడం వల్ల 1/2 అవర్ 45 మినిట్స్ అయింది. తరువాత ఇప్పుడు ఫుల్ గాలి. మళ్ళీ చూడండి క్లైమేట్ కూడా ఎట్లుందో మీకు టైం ల్యాప్స్లో చూపిస్తాను. అండ్ ఇక్కడ ఎంత మంచిగా ఉందో, అంటే రోడ్డు పక్కనే వేసుకున్నాము. ఫస్ట్ టైం కొంచెం ఎందుకు రిస్క్ అని చెప్పి ఇట్లా రోడ్డు పక్కనే వేసుకున్నాము. అందరు అక్కడ మంచిగా కార్న్ కొనుక్కొని తింటున్నారు. అక్కడ మీకు దూరంలో కనిపిస్తున్నారు కదా కప్పులు. అట్లా మేము ఇక్కడ మంచిగా క్యాంపింగ్ టెంట్ వేసుకొని మేము ఇక్కడ కూర్చున్నాము. సో ఇక్కడ శివ అయితే ఫస్ట్ ఇది కలుపుతున్నాడు. దీని తర్వాత మిన్ను, నాట్ శివ. మిన్ను వచ్చేసి యాక్చువల్గా మా ఆయన పేరు శివ, కానీ నేను మాది లవ్ మ్యారేజ్. తర్వాత మేము మిన్ను అని నేను పెట్టుకున్నాను. నా పేరు సుప్రియ అయితే సుప్పు అని పిలుస్తాడు, ఆయనని నేను మిన్ను అని పిలుస్తా. సో ఇద్దరం కలిసి సుప్పు మిన్ను సఫారీ అని పెట్టుకున్నాము. అండ్ మాకిద్దరు క్యూట్ అమ్మాయిలు ఉన్నారు. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మేము చూపిస్తాము. సో ఇప్పుడైతే కూర వండుకుందాం. వాటర్ పారబోసి ఇవ్వు. సో ఒకసారి రైస్ చూద్దాము. సో అన్నం అయితే అవ్వడానికి వచ్చింది, ఇంకొంచెం కావాలి. సో మేము ఇక్కడ కూర్చున్నాం కదా, ఇగో ఇదే మన అనంతగిరి ట్రెక్కింగ్ అన్నట్టు. కొంచెం అక్కడ మేము కొంచెం రోడ్డు పైనే ఉన్నాము, ఎందుకంటే మరీ లోపలికి వద్దనుకునే రోడ్డు పైనే ఉన్నాము. సో మనం ఇంత దూరంలో ఉన్నట్టు. రైస్ అయిపోతే ఇంకా కర్రీ ఇందులోనే ఉండేయాలి. థమ్స్అప్ తెచ్చుకున్నాం ఒకటి. కొంచెంసేపు లోపలికి వస్తావా, అక్కడే కూర్చుంటావా? మళ్ళీ ఏమైనా కావాలంటే అటు ఇటు తిరగడానికి నేనే కదా వెళ్ళేది. నువ్వు లోపల, నేను బయట. ఇది ఇందాక పైన టెంపుల్ దగ్గర పెట్టిందంటే పైన మొత్తం సాదా బైక్ ప్లాన్ యాక్చువల్లీ ఇప్పుడున్న కపుల్స్ కూడా చేస్తారు. రైస్ ఇక్కడ పెట్టాను. వెయిట్ ఉంటుందా? వెయిట్ ఉంటుంది. తప్పొత్తిరి ఉంది పక్కన. ఈజీగా ఇప్పుడు
You want, I can help with cooking. I'm a great cook actually. ఎంత పడ్డదండి ఏదైనా ఆల్రెడీ 4.15 క్యామోఫ్లేజ్ కలర్ కూడా వీ హ్యావ్ ఆప్షన్ అనమాట. వాంటెడ్ టు స్టార్ట్ ఛానల్ యాక్చువల్లీ జస్ట్ ఫస్ట్ వీడియో సుప్పు మిన్ను సఫారీ. గ్రేట్ స్పాట్. ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది, బట్ స్టిల్ ట్రావెల్ బ్లాగ్స్ అవి స్టార్ట్ చేద్దామని వీ జస్ట్ స్టార్టెడ్. ఇది రేస్ పడేసింది. కొద్దిగా కార్నర్స్లో రైస్ లేదు, లోపల వాటర్ ఉంది. ఇది అదే ఈ ఏంటంటే కార్నర్కి కొంచెం మనది వచ్చిన పాత రైస్ బియ్యం కాబట్టి కొంచెం ఇట్లనే ఈ ఉంటది. కార్నర్కి ఉంది చూడు. సో ఇప్పుడు ఫస్ట్ మిర్చి వేస్తున్నాను. బాగా రెడీ అయిపోయింది. చిన్నగా పెట్టినా నూనెలోనే పెట్టాను, వేడి బాగా అయిపోయింది. ఫిల్ అవుతుంది. సో నెక్స్ట్ ఆనియన్స్. రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ కూడా రెడీ అవుతుంది. ప్రస్తుతానికి గాలి బాగా వస్తుంది, అటు ఇటు అవుతుందని చెప్పి కొద్దిగా చిన్నగా పెట్టుకునేసి కలపడం అవుతుంది. మీరు ఇక్కడ నుంచి ఇలా చూడొచ్చు. ఇంకా మనకి ఎంత టైం పడుతుంది? ఇంకొక 15 మినిట్స్. ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ అయిపోయింది. మ్యారినేషన్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ ఇందులో వేసేసుకోవడమే. ఆనియన్ పచ్చిమిర్చి అయితే మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఇది చికెన్ వేసేస్తున్నాను. ఓకే, ఇది మన చికెన్ రెడీ అయిపోతుంది. రైస్ రెడీ అయిపోయింది, చికెన్ రెడీ అయిపోతుంది. దాని తర్వాత మనం ఇంకా సో ఇది మనం చేసుకున్న కూర అండ్ రైస్. ఎక్కువైపోయింది. మరి నువ్వు ఇంకా సరిపోదేమో సుప్పు అన్నట్టున్నావు. నేనే సరిపోతున్నా, నేను చూడలేదు రైస్ ఎంత పెట్టినా. ఇగో 3/4 కర్రీ అయిపోయింది, కొంచెం రైస్ మిగిలింది. పీకాక్స్ అరుపులు చూసినావా నాన్న? ఓయ్ వినిపిస్తున్నాయా? కొద్దిగా వెయిట్. అబ్బా మనకి ఎక్కడన్నా కనిపిస్తాయేమో నాన్న, చూడాలి. క్లైమేట్ చూడండి గైస్ ఎంత బాగుందో. సో ఫైనల్గా మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాము. ప్రజెంట్గా టైం వచ్చి 8:30 అవుతుంది. ప్రజెంట్గా టైం వచ్చి చూడండి 8:30.
ఓకే. సో క్యాంపింగ్ అండ్ ట్రావెలింగ్ అనంతగిరి మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. సో వీడియో అయితే మీరు ఇంత దూరం వరకు వచ్చారు, వీడియో చూసారు అని అంటే కంపల్సరీ మీకు వీడియో నచ్చి ఉంటుంది డెఫినెట్లీ. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది మన ఫస్ట్ వీడియో కాబట్టి సుప్పు మిన్ను సఫారీ ఛానల్కి సపోర్ట్ చేయండి. అండ్ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ అయ్యి ఉంటే వీల్ రెక్టిఫై, ఏమైనా ఉంటే కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా ముందు వీడియోస్లో ఇలా ఉండాలి అలా ఉండాలి, ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా మీరు కమెంట్ చేయండి. దాని ప్రకారం మేము ప్లాన్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ దాకా వచ్చినందుకు ప్లీజ్ తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.